హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నాకైతే ఒక్క పట్టని అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమో సూపర్ సిక్స్‌లు అంటూ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారేమో తను తీసుకొస్తా అన్నటువంటి అమ్మాయిల్ని 32,000 మందిని తీసుకురాకపోగా సుగాలి ప్రీతి కేసు కూడా ఏమైందో మాట్లాడట్లేదు. దాంతో పాటు తన నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో ఒక అబలని చిన్న పాపని పాడు చేస్తే దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు. కానీ నిన్న కాకినాడకు పోయి మాత్రం హడావుడి చేసి రేషన్ బియ్యం ఏదో తప్పు జరిగిపోతున్నట్టు రేషన్ బియ్యం పైన చాలా చాలా ఘాటుగా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళపైనే. ముందు రోజు కలెక్టర్ గారు సీజ్ చేసినటువంటి షిప్‌నే మళ్ళీ ఈయన డబుల్ సీజ్ చేసేసి సీజ్ ద షిప్ అంటూ హీరో స్టైల్‌లో చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారి దగ్గరికి, అమిత్ షా దగ్గరికి పదే పదే ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడమనేసి పవన్ కళ్యాణ్ గారిని మోడీ దగ్గరికి పంపిస్తూ ఉన్నారా? అక్కడ కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేక పథకాలు కానీ, ఫండింగ్ కానీ తీసుకొస్తూ ఉన్నారా అంటే, నాకైతే కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆహ్, ఢిల్లీ వెళ్లారు. అక్కడ నాయకుల్ని కలిసారు. వాళ్ళకి గిఫ్ట్‌లు ఇచ్చారు. ఫోటోలు దిగారు. అయన్నీ సోషల్ మీడియాలో పెట్టారు. కానీ ఎప్పుడు కూడా ఇదొచ్చింది నేనెళ్ళి ఇది తీసుకురావడానికొచ్చాను. దీని గురించి మాట్లాడటానికొచ్చాననేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేదు. మీరు గమనించండి. అంతేకాదు ఇంకో విషయం నేను క్లియర్‌గా చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు గాని ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మేము దీనికోసం పంపిస్తున్నాం, దీనికోసం తీసుకొస్తున్నాం అనేసి. కానీ మోడీ మాత్రం తినని ప్రచారాల కోసం వాడుకుంటున్నాడు. అందరి దగ్గరకి పరిచయాలు చేయిస్తూ ఉన్నాడు. ఒక సనాతన ధర్మానికి ఐడియల్‌గా, సింబాల్‌గా పవన్ కళ్యాణ్‌ని చూయించే ప్రయత్నం ఎప్పటినుంచో స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్‌లో మూడో శక్తిగా బీజేపీ ఎదగాలని చూస్తుంది. మూడో శక్తి కాదు, రెండో శక్తిగా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 21కి 21 సీట్లు సాధించేసి క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, మోడీ గారికి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెరిగిందా? తద్వారా పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ, టీడీపీని తొక్కేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఇక్కడ మనం ప్రాక్టికల్‌గా మాట్లాడుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ ఆయనకున్నటువంటి 41% ఓట్ బ్యాంక్ ఆయనదే. అది మాత్రం చెక్కు చెదరట్లేదు. అంటే ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ కాదు, ఇంకొక పవన్ కళ్యాణ్ కాదు, ఇంకొక రాజకీయ నాయకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్‌ని టచ్ చేసే అంత సీన్ లేదనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే నమ్మకం మీద నడుస్తున్నటువంటి క్యాడర్. అది మనిషి మీద నమ్మకంతోటి, పార్టీ మీద నమ్మకంతో కాదు. మనిషి మీద అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన నమ్మకంతోటి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం పైన నమ్మకంతో మాత్రమే 40, 41% ఓటు బ్యాంక్ ఎప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఫిక్స్‌డ్. మరిప్పుడు కదిలితే కదిలిపోయే ఓటు బ్యాంకు, కావాలంటే ఈజీగా లాగేసుకున్న ఓటు బ్యాంక్ ఎవరిదంటే మీ అందరికీ తెలుసు టీడీపీ వాళ్ళదే. ఎందుకంటే టీడీపీ ఇప్పటివరకు ఎన్ని సార్లు పోటీ చేసినా కూడా సొంతగా ఎప్పుడు పోటీ చేయలే. అటు వామపక్షాలు, ఇటు బీజేపీనో, లేపోతే కాంగ్రెస్‌నో, లేపోతే అందరూ కూటమయ్యే తను అధికారం దక్కించుకుంటూ వచ్చింది ఇంతకాలం. గత లాస్ట్ ఎలక్షన్స్‌లో గూడా ఒంటరిగా పోటీకెళ్తారేమో అనుకుంటే మళ్ళీ బీజేపీని ఎన్నో తిట్టిన బీజేపీనే తీసుకొచ్చి సంకలో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టుకొని కూటమనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కూటమిలో నుంచే కదా ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్‌కొచ్చింది. లేదంటే పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకేగా కూటమికి తోడ్పడింది విజయానికి. సో, ఎటు చూసుకున్నా గూడా కూటమిని చీల్చే ప్రయత్నమే జరుగుతూ ఉంది. కూటమి చీల్చడం అంటే ఏం లేదు. పవన్ కళ్యాణ్‌ని టీడీపీ నుంచి దూరం చేస్తే, టీడీపీ ఓట్ బ్యాంకు పవన్ కళ్యాణ్‌కి వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ పైన ఉన్న ఫ్యాన్ బేస్ కానీ, పవన్ కళ్యాణ్‌కున్న చరిష్మా అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌తో తనకున్న అనుబంధాన్ని ఉపయోగించుకొని, తను చేస్తున్నటువంటి కొన్ని అలిగేషన్స్, కొన్ని వాళ్ళ పార్టీ వాళ్ళపైనే వంగలపూడి అనితని
నీకేం చేత కాదని చెప్పడం, నిన్నెళ్ళి ఆయన కొండబాబుని వేస్ట్ ఎమ్మెల్యే అని చెప్పడం, టీడీపీ ఎమ్మెల్యే ఆయన. కాదు అని చెప్పడం, ఇలా అయితే ఏంటని మనోహర్ గారిని ప్రశ్నించడం, అలా సొంత పార్టీ వాళ్ళనే పవన్ కళ్యాణ్ గారు తగ్గిస్తూ ఉన్నారు. అంటే ఐ యామ్ ద సుప్రీం. నేనొస్తేనే అన్ని పనులు జరుగుతాయి. నా వల్లే పనులు జరుగుతాయి. నేను గ్రేట్. ఐ యామ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సీఎం తర్వాత సీఎం రేంజ్‌లో ఊహించుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏ తండ్రికైనా కొడుకు తండ్రి తర్వాత స్థానంలోకి రావాలని కోరుకుంటారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారిని సీఎం చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి కోరిక. అది తీరాలంటే పవన్ కళ్యాణ్ ఈ రేంజ్‌లో ఎదగకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంచెలుగా ఎదుగుతూ వెళ్తుంటే లోకేష్ గారికి అవకాశాలు తగ్గుతాయి. నువ్వెంత తోపైనా అయి ఉండొచ్చు. ఒక నాయకుడికి ఎప్పుడు విలువ చేకూరిద్దంటే ఆయన చేసే పనులు, ఆయనకున్న రిలేషన్స్, ఆయన యొక్క స్ట్రాటజీని బట్టే వాళ్ళ వాల్యూ పెరుగుతది. ఇన్ని రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా లడ్డు విషయం తీసుకున్నా, ఇంకో విషయం తీసుకున్నా, సనాతన ధర్మాలన్నా కూడా ఇప్పుడు పోర్టుల దగ్గరికెళ్ళి మాట్లాడినా, ఒకళ్ళప్పుడు అనిత పైన కామెంట్ చేసినా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మిగిలిపోతున్నాడు. కంపేర్ టు చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ హైలైట్ అవుతున్నాడు. రీజన్ ఏంటి? ఆయన్ని పక్క రాష్ట్రాల్లో ప్రచారాలకు పిలిచారు. అక్కడికెళ్ళిన తర్వాత బీజేపీ ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ బీజేపీ గెలిచింది. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్‌ని ఎలా చూసారు? ఒక గొప్ప వ్యక్తిగా నా వల్లే గెలిచిందన్న హైలోకి పవన్ కళ్యాణ్ ఎళ్ళిపోయాడు. ఆ హైలోకి పవన్ కళ్యాణ్ ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లీడర్‌ని కలవాలంటే ఢిల్లీలో చాలా టైం పడుతుంది. కానీ ఒకే రోజులో 7గురిని అవలీలగా కలిసొచ్చేసాడు పవన్ కళ్యాణ్. ఇంక్లూడింగ్ నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, మన ప్రధానమంత్రి గారిని కావచ్చు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా! పవన్ కళ్యాణ్ చరిష్మా పెరుగుతుంది. లోకేష్ బాబుకి ఎటువంటి చరిష్మా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారేమో పెద్దవారైపోయారు. ఈ ఆట మొత్తం చూస్తే నెక్స్ట్ టీడీపీకి ఫుల్ ఫ్లెడ్జ్‌లో చెక్ పెట్టబోతున్నారా? అనేది నాకు అర్థమవుతూ వస్తుంది. ఎప్పుడైనా తెలివి కల్లోవాడు ఒక పర్సన్‌ని స్టాండ్ బైలో పెట్టుకుంటాడు. అది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఉన్న ఒకే ఒక్క లూప్ హోల్ ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌ని చూపించే హిందువులు ఓట్లు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ చేసిన పనులు చూయించే ప్రజల ఓట్లు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్‌కున్న ఫ్యాన్ బేస్‌ని చూసి కొన్ని ఓట్లు రావాలి. ఈ విధంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో టీడీపీకి గట్టిగానే 6 తగిలిద్దా అనుకుంటూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారన్నదే ఇక్కడ నాకు పెద్ద క్వెషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నార్మల్ పొలిటీషియన్ కాదాయన. 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందని ధీటుగా, గర్వంగా చెప్పుకునేటటువంటి పొలిటీషియన్ అని. ఆ 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతమంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏదైనా స్కెచ్ వేశారంటే అది జరగకుండా పోయింది. స్కెచ్ ఇన్ ద సెన్స్ గెలవడానికి కానీ, తనకున్న స్ట్రాటజీలను వాడటం గానీ, అందరిని ఒక తాటి మీదకి తీసుకురావడం గానీ, తీసుకొచ్చి గెలిచిన తర్వాత అందరిని విడగొడటం గానీ, అసలు పార్టీలని వేరే దగ్గర నుంచి లాగేసుకోవటం కానీ, ఆ లాగేసుకున్న పార్టీ పైన ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎవరు ఆ పార్టీని టచ్ చేయకుండా నారా ఫ్యామిలీనే దాన్ని పకడ్బందీగా, ప్లానింగ్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకెళ్ళటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తదంటే, నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది అధికారం విషయంలోకొచ్చేసరికి. సో, అటువంటి ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఓవర్‌కమ్ చేద్దామని కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు. కానీ ఆ ఆటలు చంద్రబాబు నాయుడు గారు సాగనిస్తారా? అనేది అసలు చూడాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల్లో మనం కొత్త విన్యాసాలు, కొత్త ఫీట్లు చూస్తున్నాం. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే నేను అక్కడికెళ్ళి వీళ్ళతో వాళ్ళతో కలుస్తున్నాను. నాకు సరిష్మా రేంజ్ పెరిగిపోయిందని పవన్ కళ్యాణ్ ఆ హైప్‌లో వచ్చేసారు. అరె! నా కొడుకు కోసం నేనేం చేయాలి? ఎలా చేస్తే నా కొడుకుని సీఎం చేయాలి? అన్న ఆలోచనలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సో, ఈ 2 మైండ్ సెట్స్ డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నప్పుడు ఒక కూటమిలో ఉండటం కష్టం. అలా ఉండటం కష్టమైనప్పుడే కొత్త స్ట్రాటజీలు బయటకొస్తా ఉంటాయి. అవి ఎటువంటి స్ట్రాటజీలు? ఎవరు గెలుస్తారు? చివరికి ఎవరు ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్. కుక్క కొట్టుకుంటే మధ్యలో కోతి అధికారాన్ని తీసుకెళ్ళినట్టు ఉంటది ఇక్కడ వ్యవహారం. సో,
పవన్ కళ్యాణ్ గారేమో నేను ముసుగేసుకొని ఆడుతున్నాను, నేనే గెలుస్తాను అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో నా ముందే కుప్పిగంతులేస్తున్నావా, నిన్నెక్కడ తొక్కాలో తెలుసులే అన్నట్టుగా ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళని నిందించి, సొంత పార్టీ లీడర్స్‌ని తప్పు చేశారని చూయించి, నేనే తోపు, నేనే చేసుకుంటా అంటే ఏ లీడర్‌కైనా కోపం రాదా? పార్టీ పరువు ప్రతిష్టలు పోతూ ఉన్నాయి కదా! నువ్వొక మంత్రిని అన్నావు, ఒక ఎమ్మెల్యేని అన్నావంటే టోటల్ పార్టీ పైన ఇంపాక్ట్ పడతదది. లా అండ్ ఆర్డర్ గతి తప్పిందంటే, లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉండదు. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటది. అంటే డైరెక్ట్‌గా నువ్వు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు వేస్ట్ అని చెప్పినట్టే కదా! చాలా ఇష్యూస్ మనం చూసుకున్నట్టయితే లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు గారిది అని చెప్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్‌గా రాష్ట్రంలో జరిగేటటువంటి దారుణ, మారణ, హింసాకాండలన్నీ చంద్రబాబు నాయుడు అకౌంట్‌లో యేసుకుంటూ ఎళ్ళిపోతూనే ఉన్నారు. ఓవరాల్‌గా జరిగేదేంటనేది నాకు చాలా క్యూరియస్‌గా ఉంది. మీరు కూడా విట్నెస్ అవ్వండి. ఈ జరగబోయే పరిణామాలందరికీ మీరు కూడా ఒక సాక్షులే. చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు చెప్పానని మీరు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా ఫీల్ కాకండి. ఐయామ్ నేను రైట్ టైమ్‌లో చెప్తున్నా. అది దానికి 1 ఇయర్ టైం పట్టొచ్చు. బట్ బ్లాస్ట్ మాత్రం పక్కా. సో, ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐయామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.